తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది. ఆశావహుల నుంచి అందిన దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది. పార్టీ పవర్లో ఉండడంతో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వరంగల్ లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ సీటు కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు? మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం టికెట్ రేసులో ఉన్నదెవరు? వాజ్ ది స్టోరీ? వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లకు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో క్యాడర్ జోష్ పై ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో పోటీకి నేతలు క్యూ కడుతున్నారు. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కోసం ఆశావహులు అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి సైతం ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి తనకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య 2019లో ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, పరకాలకు చెందిన దొమ్మాటి సాంబయ్య అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఖన్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగపురం ఇందిర సీటు ఆశిస్తున్నారు. డాక్టర్ రాగమల్ల పరమేశ్వర్, ఆత్మకూరుకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, భాస్కర్, నమిండ్ల శ్రీనివాస్ తో పాటు డజన్ మందికి పైగా కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. హనుమకొండకు చెందిన ఆనందపాల్, పరంజ్యోతి, సాంబయ్య టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో 5-6 కీలక నేతలు కూడా టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. మరోవైపు మహబూబాబాద్ ఎస్టీ లోక్సభ స్థానం నుంచి డజన్ మందికి పైగా ఆశావహులు ఉన్నారు. మాజీ మంత్రి బలరాం నాయక్ తో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ ధన్వంతి భర్త లక్ష్మీనారాయణ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే పోలీస్ అధికారి నాగరాజు, ప్రొఫెసర్లు భట్టు రమేష్, జీవన్లాల్ తో పాటు ఎట్టి వెంకన్న, రాయపురం సాంబయ్య తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు సీట్ల కోసం 2 డజన్లకు పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. టికెట్ ఎవరికి దక్కుతుందోనని క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్, మహబూబాబాద్ ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఆశావహులు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లోని పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పలువురు ఆశావహులు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమకే టికెట్ కేటాయించాలా చూడాలని కోరుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. పార్టీకి చేసిన సేవను గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు కిసాన్ పరివార్ అధినేత సునావత్ భూపాల్ నాయక్ మరోసారి మహబూబాబాద్ రాజకీయాల్లో వెలుగులోకొచ్చారు. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ సీటు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మహబూబాబాద్ లోక్సభ టికెట్ అడుగుతున్నారు. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందో చూడాలి.